దుంగడి సొమ్ముతో దుబాయ్లో దందా. లీడర్లు, సినీ, ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ. కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటకొస్తున్న బాగోతాలు. 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో భూములు, మైనింగ్ కాంట్రాక్టులు, ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన. ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్. ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు. నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు కొడుతున్నారట. బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక అవకతవకలపైన ఈడీ, ఐటీ ఫోకస్. ఇప్పుడు ఇందులోకి ఈడీ ఎంటర్ అయితే తప్ప ఏం చేయలేం. ఈడీ కానీ ఐటీ కానీ ఎంటర్ అయితేనే ఈ మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎవడెవడు ఎన్నిసార్లు దుబాయ్కి పోతున్నాడు, వానికి నెలకు 4 సార్లు ఏం పని అండి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ, మాజీ ఎమ్మెల్యేకి కానీ, లీడర్లకి 4-5 సార్లు దుబాయ్కి పోవాల్సిన పని ఏంది? ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆన్నే తిష్ట చేసిరట. ఇప్పుడు రోహిత్ రెడ్డి మొత్తం ఆన్నే ఉంటుండట. వాళ్ళ మనుషులే చెప్తున్నారు, ఎవరో కాదు, వాళ్ళ మనుషులే. అవును అన్న దుబాయ్లోనే ఉంటున్నాను చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి కూడా ఆన్నే అటు ఇటు తిరుగుతున్నారట. ఇప్పుడు కవితకు ఆనాడు అది 60 కోట్ల విల్లా ఉన్నది, అక్కడ ఫ్లాట్ ఉన్నదని కూడా వార్తలు బాగా వచ్చినాయి. ఆమె ఆ బతుకమ్మది దుబాయ్లోనే కదా ఆమె చూపించింది, టవర్ మీద ఏమంటారు కదా దాన్ని. ఆమె దుబాయ్లో పెట్టుబడులు వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు. గత సర్కార్లో చక్రం తిప్పిన ఒక 10 మంది కీలక నేతలు, వారి అనుచరులు దుబాయ్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తున్నది. వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఈ నేతలంతా దుబాయ్కి చక్కర్లు కొట్టి రావడం షరా మామూలైంది. ఓ 3 మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే తిష్టవేసి వ్యాపారం చేస్తున్నారు. డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోవడంతో లీడర్ల దందాల భాగోతం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నది. ఓ మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నట్టు తెలిసింది. కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలున్నాయి. కేదార్నాథ్ది హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా రూపంలో, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్, గోల్డ్ బిజినెస్, చమురు బావులు, ఇతరత్ర రంగాల్లో బినామీల పేర్లతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచుకునేవారు, కానీ ఇప్పుడు యుఏఈకి షిఫ్ట్ చేస్తున్నారట. మొత్తం భూములకు ఈ మైనింగ్లు ఇవన్నీ చాలా చిన్నవి, కానీ మొత్తం భూములే. ఈ రియల్ ఎస్టేట్లో వచ్చిన సొమ్మంతా ఈ దొంగలంతా దుబాయ్లో పెట్టుబడుల కింద పెడుతున్నారు. ఇప్పుడు వాడు చచ్చిపోగానే తలకాయలు పట్టుకుంటాడు, వాడు ఏడేడ పెట్టిండు, ఏం కథ, ఎట్లా బయటకు వస్తుందని. ఎందుకంటే వాడే బినామీ కదా. సినిమా వాళ్ళు కూడా ఈడ జనాలు సినిమాలు చూస్తే మీకు డబ్బులు వస్తే ఆ డబ్బులని ఈడేమన్నా బ్యాక్ టు సొసైటీ అన్న రీతిలో ఇక్కడ ఏమైనా ఖర్చు పెడితే సంపద రొటేట్ అవుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ప్రజలకి డబ్బులు అందుబాటులో ఉంటాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ పని చేయకుండా ఏం ఘోరం ఇది. ఇది 10 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ఇట్లా తయారు చేసారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ హయాంలో ఏమైనా మారిందా? అది కూడా సమాధానం చెప్పాలి కదా, దానికి కూడా సమాధానం రావాల్సిందే కదా. 15 నెలలు అవుతుంది, ఒక్క అవినీతి కేసు అయినా తేల్చిర్రా? గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు. 100 ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధరకు కొని తర్వాత ధరణి పోర్టల్ సహాయంతో ప్రోబిటెడ్ లిస్టులో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వాడు అమయ్ కుమార్ లాంటి ఏం చేసిండు? ఇప్పుడున్న నవీన్ మిట్టల్ ఏం చేస్తున్నాడు? మీకు కూడా అర్హత లేదు కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దొంగలని పక్కన పెట్టుకొని మీరు దందా చేస్తున్న మీకు కూడా ఏం అర్హత ఉన్నది? పోయిన గవర్నమెంట్ లాగానే మీరు నడుస్తున్నారు. ప్రశ్నించాల్సిన, విచారణ చేయాల్సిన మరి ఈడీ, ఐటీలు ఇవన్నీ ఆడ కేంద్రం ఆధ్వర్యంలో నడిచేసాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా నిఘా పెట్టిరా? భూదాన్ భూములు, వక్ఫ్ భూములు, ఎనిమీ ల్యాండ్స్, స్వాతంత్ర సమరయోధుల భూములను సైతం అడ్డదారిలో హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేను ఈ స్వాతంత్ర సమరయోధుల భూములు అనగానే గుర్తొచ్చింది అన్యాయం పాపం వలనైతే. ఇక్కడ ఉప్పల్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, పల్లవి DBR అని. పల్లవి DBR గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొంటే వెళ్ళి అడుక్కోండి. అది మొత్తం ల్యాండ్ అంతా స్వాతంత్ర సమరయోధుల భూమే.
దొంగ వీల్ డీడ్ తయారు చేసి, దొంగ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి 10 ఎకరాల భూమిలో దాదాపు 6 ఎకరాలు 7 ఎకరాల భూమిలో పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీన్ని నేను. జీవో 111 పరిధిలో భూములు కొన్నాక జీవో ఎత్తేస్తామని ప్రకటన చేసి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారని, 1 ఎకరా భూమి 100 కోట్లకు పలికేలా చేసి చుట్టూ ఉన్న తమ భూములకు రేట్లు పెంచుకున్నారనే వార్తలు వచ్చినాయి. అప్పుడు నడిచింది ఇప్పుడు నడుస్తున్నది కదా. మొన్న రేవంత్ రెడ్డి ఓపెన్ అదేదో ఎక్స్పీరియం పార్క్ అనేది పోయింది కదా. ఎక్కడా అది? 111 జీవో పరిధే కదా అంతా కూడా. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకొని ఏకంగా 2000 కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న అప్పటి ఎంపీతో పాటు పలువురు అప్పటి మంత్రులు, 2 అప్పటి ఎమ్మెల్సీలపైన ఫిర్యాదులు వచ్చినాయి. ఇలా అడ్డదారిలో సంపాదించిన భూములను బినామీల ద్వారా వెంచర్లు వేసి అమ్మిన నేతలంతా ఆ సొమ్మును దుబాయ్ సహా బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తున్నది. అప్పట్లో నేతలు, వారి అనుచరులు చెప్పిన రియల్ భూమి నిజమే అని నమ్మి వారు వేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్న సామాన్యులు ఇప్పుడు అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. రియల్ ఎస్టేట్కు తోడు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టుల ద్వారా ఇసుక, గ్రానైట్ మైనింగ్ ద్వారా సంపాదించిన మొత్తంలో చాలా భాగం దుబాయ్కి పోయిందట. దుబాయ్లో ప్లాట్ల కొనుగోలుతో మొదలుపెట్టి వెంచర్లు వేసే స్థాయికి పోయిరట. దుబాయ్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ. ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా అక్కడ నేరుగా ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు. పెట్టుబడులకు సంబంధించిన డబ్బు వివరాలను లెక్క చెప్పాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. పైగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో జనం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితులపైన తెలంగాణ నేతలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. దీంతో యుఏఈలో చిన్న చిన్న వ్యాపారాలతో తమ దందా మొదలుపెట్టిన నేతలు క్రమంగా విస్తరించారు. దుబాయ్లో మొదట హైరేజ్డ్ బిల్డింగుల్లో చిన్న చిన్న ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుతో ప్రారంభించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు. బంగారం కొనుగోలు చేసే స్థాయి నుంచి జ్యువెలరీస్ పెట్టే స్థాయికి ఎదిగారు. హోటల్స్, చమురు బావుల్లో కూడా పెట్టుబడులు పెట్టి దుబాయ్లో స్థిరపడ్డ వారి సహాయంతో వాటిని నిర్వహిస్తున్నారు. అక్కడ సంపాదించిన డబ్బును దాదాపు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, వివిధ మార్గాల్లో ఇండియాకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో దుబాయ్లో పెట్టుబడులు పెట్టిన భారతీయుల్లో ఎక్కువ శాతం మంది తెలంగాణ వాళ్లే ఉన్నట్లు ఇటీవల ఒక నేషనల్ సర్వే నివేదిక వెల్లడించింది. మరి ఎవడెవడు బయట పెట్టాలి కదా. కేదార్నాథ్కు మాజీ ఎమ్మెల్యేలతో లింకులు, పొలిటికల్, సినీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ తదితర రంగాల ప్రముఖులు, వారి బినామీలు, బ్రోకర్ల చేతుల్లోకి వందల వేల కోట్లు వస్తుండడంతో పబ్స్, డ్రగ్స్ పబ్ కల్చర్ పెరిగి ఇల్లీగల్ వ్యవహారాలకు దారితీస్తున్నట్లు గతంలో సిఐడి గుర్తించింది. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న పబ్బుల్లో 75% రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్కు చెందిన వివేకానంద పార్టీ ఆర్గనైజ్ చేసింది. ఆ పార్టీలో కొకైన్ వినియోగించారు. ఈ కేసులో వివేకానందతో పాటు అతడి ఫ్రెండ్స్ నిర్భయ్, ఫిలిం ప్రొడ్యూసర్ కేదార్నాథ్ సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేదార్నాథ్కు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ఓ మాజీ ఎమ్మెల్యేతో అత్యంత దగ్గరి సంబంధాలున్నాయి. హైదరాబాద్తో పాటు గోవాలో జరిగే ఈవెంట్స్ను కేదార్నాథ్ ఆర్గనైజ్ చేసేవాడు. అతడు నిరుడు దుబాయ్కి మకాం మార్చాడు. అక్కడ ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన అనుమానాస్పద మరణం కలకలం రేపుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ 2 మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరు పోయిన జనవరి నుంచి దుబాయ్లోనే ఉంటున్నాడు. కొడుకును పోలీస్ కేసు నుంచి తప్పించారనే ఆరోపణ పైన హైదరాబాద్ పోలీసులు ఆయన మీద కేసు కూడా పెట్టిరట. ఏంది ఎవరైనా షకీలా ఏందినా? నిజామాబాద్ అంటే ఆయనే వస్తాడు. జీవన్ రెడ్డి 80 కోట్ల విలువైన సిఎంఆర్ రైస్ మాయం చేసిన కేసులో కూడా సదరు మాజీ ఎమ్మెల్యే పైన సివిల్ సప్లై శాఖ కేసు నమోదు చేసింది. దుబాయ్ నుంచి వస్తే అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో ఆయన అక్కడే ఉంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో నాటి కీలకమైన ఒక మంత్రికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు దుబాయ్లోనే ఉంటూ అక్కడ ఆ మాజీ మంత్రి వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటున్నట్టు టాక్. అదే మాజీ మంత్రికి కుడిభుజం లాంటి మరో మాజీ ఎమ్మెల్యేకు సినిమా రంగంతో సంబంధాలు ఉన్నాయి. ఈయన కూడా దుబాయ్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కేదార్నాథ్ మృతి కేసును దుబాయ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే తెలంగాణ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇది బయటకు వస్తుందా? ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్స్ అన్నా వద్దన్నా ఇదంతా ఎందుకే, నీకు కూడా సగం ఇస్తా బిజినెస్లో అంటే అయిపోయా, కేసు క్లోజ్.
అయిపోయాయి కదా, అంతే ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. ఇగో తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పాన్ ఇండియా పేరుతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఆ మధ్య ఒక తెలుగు సినిమా 1000 కోట్లకు పైగా రాబట్టుకుంటే ఇటీవల విడుదలైన మరో సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇవి కాకుండా 100 కోట్ల నుంచి 500 కోట్ల దాకా కలెక్షన్లు తెచ్చిన సినిమాలు 10 ఉన్నాయి. నిజానికి ఆయా సినిమా నిర్మాతలు ఆర్జిస్తున్న లాభాల్లో మెజారిటీ వాటా నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోల చేతుల్లోకి వెళ్తుంది. ఈ సొమ్మంతా హవాలా రూపంలో దేశ సరిహద్దులు దాటుతున్నది. దుబాయ్లో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంతో పాటు హాంకాంగ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో వివిధ వ్యాపారాల్లో సినీ ప్రముఖులు పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ల చేతికి, హీరోల చేతికి, దర్శకుల చేతికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ప్రజలు కష్టపడి ఆ రూపాయి ఖర్చు దాంతో ఏదో వినోదం కోసం సినిమాకి వెళ్ళి ఆ టికెట్ కోసం ఖర్చు పెడితే ఆ డబ్బులు మొత్తం కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ ఉండాలా? అవి ఇక్కడ మన దగ్గరే తిరగాల. రొటేట్ అవుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. ఎక్కడికి పోతున్నాయి ఇవి? దేశం దాటి వేరే దేశాలకు పోతున్నాయి. ఇట్లా తయారైనాక ఎక్కడ తెలంగాణ ఏం కథ? ఒక ఆయన రైజింగ్ అంటాడు, ఆయన బంగారు తెలంగాణ అన్నాడు, ఇంకా ఆయన ఏమో దేశం వెలిగిపోతున్నాను ఒక ఆయన అంటున్నాడు. దొంగలంతా మంచిగా దర్జాగా దేశాన్ని దాటిస్తున్నారు కరెన్సీని మొత్తం.